ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనము ఇప్పుడు ఒక 4 ఎకరాల సైట్ చూడబోతున్నామండి. ఈ డాంబర్ రోడ్కి ఒక సెకండ్ బిట్ లాగా ఉంటుంది. బిట్టు ఇటు పోతేనేమో ఖమ్మంపల్లి మరపడిగా టోల్గేట్ ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది దానికి దారి ఒక 24 ఫీట్ 24 ఫీట్లతోని రోడ్డు ఉంటుందండి. ఆ లాస్ట్ కడి వరకు, ఆ లాస్ట్ కడి కనిపిస్తుంది చూడండి, ఆ లాస్ట్ కడి దగ్గరనే ల్యాండ్ ఉంటుంది. సెకండ్ బిట్, బీటీ రోడ్కి సెకండ్ బిట్ అన్నట్టు. ఇది కూడా ఇటు సైడ్ రోడ్ ఉంటుంది, సిద్దిపేటకి వెళ్తుందండి. ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుండి సిద్దిపేట. మనం ల్యాండ్ చూద్దాం ఇప్పుడు. ఇందాక మనం చూసిన అక్కడ చెట్టుని చూడండి, ఆ చెట్టు దగ్గర డాంబర్ రోడ్ ఉంటుంది. ఇది సెకండ్ బిట్ మాత్రమే. మనం చూడబోయే సైటు 4 ఎకరాల సైట్ అండి. ఇట్లా ఈ వరి నుండి స్టార్ట్ అవుతుందండి. పక్కన కడీలు కనిపిస్తున్నాయి చూడండి, ఆ లాస్ట్ ఆ కడీల నుంచి వెళ్ళి, ఆ స్తంభం నుంచి వెళ్ళి, ఆ వెనకాల స్తంభం నుంచి వెళ్ళి ఇట్లుంటుంది ల్యాండ్. చుట్టూ ఒక 4 మూలలు కరెక్ట్ ఉంటుందండి. స్క్వేర్ బిట్ ఉంటుంది, వెస్ట్ ఫేస్లో ఉంటుందండి. ఇది ఈ ప్లేస్ కూడా వాడుకోవచ్చు మనం, ఈ ఖాళీ ప్లేస్ కూడా వాడుకోవచ్చు అండి. ధాన్యాలు పోయడానికి వాడుకోవచ్చు. ఇది ఇక్కడ నుండి మాత్రం స్టార్ట్ అవుతుంది బిట్టు. బిట్ వచ్చేసి 4 ఎకర్ ల్యాండ్ అండి. 4 ఎకరాల సైటు, వరి పొలం ఉంది మొత్తం. ఒక 2 బోర్లు ఉన్నాయండి. వాటర్ మాత్రం ఫుల్ వాటర్, పుష్కలమైన వాటర్ ఉన్నాయి ఇక్కడ. చూస్తూనే ఉన్నారు కదా, అది బోరు. బోర్ మాత్రం ఫుల్ వాటర్ వస్తుంది. ఒకటే బోర్ వాడుతున్నారు ప్రస్తుతం, కాకపోతే 2 బోర్లు ఉన్నాయి దీంట్లో. ఒక బోరే ఫుల్ అయిపోయింది. ఇది సైట్ అండి, 4 ఎకరాల సైటు. సిద్దిపేటకు మనకు ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్. ఈ షెడ్ కూడా మనకే వస్తుందండి. ఆ షెడ్డు, ఆ పక్కన రూము, ఇవన్నీ మనకే వస్తాయి, దీంట్లోనే ఉన్నాయి. ఈ చెట్లు, ఈ మామిడి చెట్లు, జామ చెట్లు, ఇవన్నీ దీంట్లోనే ఉంటాయండి. ఇది ల్యాండ్ 4 ఎకర్ సైట్ అండి, 4 ఎకరాల సైటు. ఇది మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుందండి. కొంచెం పొలం వేశారు, మిగతాది ఇంకా వేరే అదర్ పంట, వేరే పంట వేశారు. ఇది 4 ఎకరాల సైటు, 2 బోర్లతో కూడుకొని ఉంటుందండి. సైట్ మాత్రం చాలా బాగుంటుంది, రైతుల దగ్గరనే ఉంది. మనకు టోల్గేట్ నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది సిద్దిపేట మాత్రం 5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మాత్రమే ఉంటుంది. నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి దీంట్లో, నిమ్మ చెట్లు, అరటి చెట్లు. ఇది బోర్ అండి, ఈ బోర్ వాడుతున్నారు ప్రస్తుతం. ఇంకో బోర్ కూడా ఉంది కానీ అది వాడతలేరు. ఇది స్టార్టర్. ఇదంతా మామిడి చెట్లు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ వెనకాల కూడా వరి పొలం వేశారు. మనకు 4 ఎకరాలు కాకుండా 2 ఎకరాలు కావాలన్నా కానీ రైతు ఇస్తాడండి. 2 ఎకరాలు కావాలంటే కూడా రైతు ఇస్తాడు. 2 ఎకరాలు కావాలంటే రైతు ఇస్తాడు. 4 ఎకరాలు కావాలంటే 4 ఎకరాలు మొత్తం ఇస్తాడు సైటు. చాలా బాగుంటుంది సైటు. 4 ఎకరాల సైట్ అండి ఇది. బీటీ రోడ్కి సెకండ్ బిట్ మాత్రమే ఇది. సిద్దిపేటకు 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. టోల్గేట్కి మాత్రం 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. మనకు హైదరాబాద్ నుంచి వస్తే 90 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. గజ్వెల్లి నుండి వస్తే 40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రెడ్ సాయిల్ అండి, వెస్ట్ ఫేసింగ్. మంచి స్క్వేర్ బిట్, 4 మూలలతోనే ఉంటుందండి బిట్. ఇది ఆ షెడ్తో కూడుకున్న, ఆ షెడ్ ఇట్లా అంతా దీంట్లోకే వస్తుందండి. ఇదంతా డ్రిప్పింగ్ చేశారు. ఇది అదర్ పంట, వేరే పంట వేశారు. ఇది రైతు దగ్గర ఉందండి. మనకు రైతు 55 లక్షలు చెప్తున్నాడు ఎకరానికి వచ్చేసి. ఫస్ట్లో మాత్రం ఇది 75 lakhs చెప్పారు. అప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు రేట్లు చాలా చేంజ్ అయినాయి కాబట్టి రైతులు కూడా తగ్గించేశారు. ఇప్పుడు మాత్రం 55 లక్షలు చెప్తున్నాడు అండి, రీజనబుల్ రేటే ఇప్పుడుగా. 55 lakhs ఫర్ ఎకర్ అండి ఇది. మనకు ఇది ఖమ్మంపల్లి ఏరియాలో ఉంటుంది. మనకు చాలా దగ్గర అండి, సిద్దిపేటకు 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది మున్సిపాలిటీ కిందికి వస్తుంది. ఇది పక్కన ఎన్సాంపల్లి అని, దాని పక్కనే ఉంటుందండి ఇది ల్యాండ్. ఇది సైట్.
రైతు దగ్గరనే ఉంది, చాలా బాగుంటుంది. ఆ షెడ్ ఇదంతా దీంట్లోనే వస్తుందండి. స్క్వేర్ బిట్ 4 మూలలు కరెక్ట్ ఉంటుంది. ఇది 55 lakhs వరకు ఎక్కర్ చెప్తున్నారు. ఇది సిద్దిపేట డిస్టిక్లో ఉంటుందండి.